ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో ఈ నెల 21న జరగబోవు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని 17 సచివాలయాల్లో యోగాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపు 11వ అంతర్జాతీయ యోగా దినం కార్యక్రమం అనేది మన యొక్క దుగ్గిరాల మండలంలోని 17 సచివాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మనకి ప్రజామంతుగా 17 సచివాలయాల్లో ఈ యోగాసనాలకు సంబంధించి 3 ఫేసెస్లో మనం మన యొక్క ప్రజానీకానికి యోగాసన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే రేపు చివరి రోజు జూన్ 21వ తారీఖున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనం కూడా రేపు ఉదయం 17 సచివాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగాసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళ యొక్క మానసికంగా సమస్యలు కానీ అలానే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క సమస్యలు మనం యోగాసనాల ద్వారా మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ మినిస్టర్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మన యొక్క దుగ్గిరాల్లో కూడా మనం మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రజాప్రతినిధులు కూటమి నాయకుల ద్వారా కూడా అలాగే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సచివాలయానికి ఒక మండల లెవెల్ ఆఫీసర్స్ని కూడా మనం వాళ్ళకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మండల లెవెల్ ఆఫీస్ సమక్షంలో అటువంటి పంచాయతీ సెక్రటరీస్ అలాగే విఆర్ఓస్ అలాగే సచివాలయ సిబ్బంది ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అందరూ ప్రజానీకము అందరూ ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం రేపు ఉదయాన్నే నిర్వహించాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అంతా రేపు దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి. అలాగే మనకి ప్రజాప్రతినిధులు వచ్చేప్పుడు ఎంపీపీ గారు అలాగే మిగతా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కూడా వాళ్ళ యొక్క గ్రామాల్లో అటెండ్ కావాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మెయిన్ ప్రజాప్రతినిధులు ఆ యొక్క గ్రామాల్లో ఉంటే మన యొక్క యోగాసనాలు చేసే మిగతా పబ్లిక్ కూడా మనం మొబిలైజ్ చేసి ఎక్కువ మందిని మ్యాక్సిమం ప్రతి ఒక్క సచివాలయంలో మనం 1500 దాకా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 1500 మందిని మనం అన్ని వెన్యూ సెంటర్స్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మండల స్థాయి అధికారులు కూడా ఆ యొక్క సచివాలయానికి వెళ్ళి ఆ వెన్యూస్లో అన్నీ ఈరోజు కూడా మళ్ళీ ఒక మాక్ డ్రిల్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాని ప్రకారంగా రేపు అన్నీ పొద్దున్నే ఉదయం 6 గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం నుంచి మండల అధికారులు కూటమి నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదురుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం కార్యాలయం వద్దకు చేరుకుని సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి గ్రామానికి చెందిన విశ్రాంత తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, పెదపాలెం గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, సర్వేయర్ గోపాలరావు, రిజర్వ్ డీటీ ప్రశాంతి, సీనియర్ అసిస్టెంట్ చిట్టిబాబు, జూనియర్ అసిస్టెంట్ దుర్గా, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో మాకు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయొద్దని ఉంటుంది. ఒక యాక్ట్స్ ఉంటే మాకు ఆ బిఎస్ఓ ప్రకారమే మేము వెళ్ళాలి, ఆ యాక్ట్ ప్రకారమే మేము చేయాలి. అంతేగాని కొన్ని మానవతంగా ఉన్నా కూడా మనం చేయడానికి ఉండదు. అది మనం పై దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు జీవో రూపంలో సర్క్యులర్ రూపంలో మనకేమన్నా మళ్ళీ ఇస్తే మేము చేయొచ్చు. కానీ అది మాకు కొంత యాక్ట్స్ ఉంటాయి, దాని ప్రకారం మేము నిర్వహించాల్సి వచ్చింది. సో నేను వచ్చిన తర్వాత మన అనిత గారు కానీ, కేపీ గారు, మన పెద్దపాలెం కేపీ గారు, ఎంపీపీ గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో జెన్యూన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నా దృష్టికి చాలా తీసుకొచ్చారు. ఆ జెన్యూన్ ఇష్యూస్ ఏదైతే ఉందో రూల్ ప్రకారము మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రతి ఒక్క చేయగలిగిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మేము మా విఆర్ఎస్ ద్వారా చెప్పి మేము అన్నీ కూడా చేయించాము.
సో మాకు మా మండలం పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు మాకు చెప్తారు, అది చేయడానికి ఉండదమ్మా, ఇది ఇట్లా ఉంది అంటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీరు చేయాల్సిందే, ఎందుకు చేయరని చెప్పేసి, ఇది మా గవర్నమెంట్ అని చెప్పేసి అట్లా ఎవరు కూడా రూడ్గా మాతో ఎవరు బిహేవ్ చేయరు. అందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. సో మా ఎంపీడీఓ గారు యాక్చువల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏ ఇష్యూస్ వచ్చినా సరే, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినా సరే, పంచాయతీ ఇష్యూస్ వచ్చినా సరే, ఇద్దరం కూడా ఏమైనా ఉంటే కూడా ఇద్దరికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ ఏమన్నా కూడా మేము వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని మండలంలో కూడా ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మేము సాల్వ్ చేస్తున్నాము. సో ప్రజలు మీ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. కొంత టైం పడుతుంది, ఎందుకంటే జనాలు ఉండేది దుగ్గిరాల మండలంలో 60,000 మంది జనాలు ఉన్నారు. కానీ మేము స్టాఫ్ ఉంది మొత్తం కూడా చెబితే విఆర్ఓస్ కానీ స్టాఫ్ మొత్తం కూడా 40 మంది లేదు. సో ప్రజల కోసం ఎన్నో సేవలను అందించారు. రేషన్ కార్డులు, భూ సమస్యలు, కుల ధృవీకరణ పత్రాలు, నీటి పన్నులు, ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రెవెన్యూ అధికారులందరూ ప్రజల సమస్యలను తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎంఆర్ఓ గారు అన్ని సమస్యలను చేపడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో, మన పేరులో ఉన్న ఆస్తిని కూడా వాళ్ళ ముద్రలు వేసుకొని ఇవ్వటం ఇంతవరకు భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కనీసం రంగులు వేసుకోవడానికి ఇప్పుడు మా రేవేంద్రపాడు వంతునే తీసుకోండి, అభివృద్ధి అంటే మరమ్మతులు చేసి పార్టీ ఆఫీస్ రంగులు వేసుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. ప్రజా పరిపాలన, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే దానికి ఉదాహరణే ఇది. చెప్పారు ఇందాక మా పసుపులేటి శ్రీనివాస గారు చెప్పారు, ఈమని గ్రామంలో కాదు మన మండలంలో వరద కారణంగా రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఇబ్బంది పడుతుంటే స్వయంగా ఎంఆర్ఓ గారు, మన అధికారులందరూ కూడా విఆర్ఓలు అవుతానండి, విఆర్ఓలు అవుతానండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళకు కూడా సంచార జాతుల వాళ్ళు ఉన్నారు అక్కడ కొంతమంది. అలాంటి జిల్లాలోనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిగా, ముఖ్యంగా మీకు చెప్తున్నాను, కలెక్టర్ మేడం నుంచి 2 లక్షల రూపాయలు అందజేసి 20 కుటుంబాలు, వాళ్ళలో కడుపుతో ఉన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10,000 రూపాయల చొప్పున వాళ్ళకి అందచేసి, వాళ్ళకి 1 నెల సరిపడా సరుకులు అందచేసి, ఇట్లా మీకు ఎలా జరిగిందని చెప్పి నన్ను చాలా మన నియోజకవర్గం నుంచి అడిగారు ప్రజాప్రతినిధులందరూ కూడా. మా మండలంలో ఇలా జరగలేదు, మీరు ఎలా తెప్పించుకున్నారు, అంతమందికి ఎలా సాయం చేయగలిగారు అంటే మీ అందరి సహకారంతోనే అది సాధ్యపడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మనం మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మనం ప్రభుత్వం వారికి చెప్దాము. 68వ సంవత్సరంలో రెవెన్యూ దాని తాలూకా ఏర్పాటు చేయటం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థ లేనిదే మనం లేము, గ్రామాల్లో ప్రజలు లేము. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ మనం నిజంగా మాట్లాడుకుంటే చాలా దూరంగా ఉండేది. మనందరం కూడాను పంచాయతీరాజ్ వ్యవస్థతో దగ్గరగా ఉండి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే ఉంటూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా అనేక మార్పులతో గత 10-15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంది. అనేక సంస్కరణలు చేపట్టి, మరి ఇంతకుముందు రెవెన్యూ అంటే కనుక చాలా కష్టమైన పని. ఎప్పుడో ఉన్నటువంటి పుస్తకాల్లో తహసీల్దార్ అవన్నీ అడంగల్సి ఇవన్నీ ఉండటం అనేది కూడాను చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా సులువైన మార్గాలకి ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉండే అధికారులందరూ కూడాను ప్రజాప్రతినిధులు అయితేనేమి, పైన ఉన్నటువంటి గత ప్రభుత్వాలు అయితేనేమి సరళీతరం చేయడం జరిగింది. మరి ఇవాళ మన ఇంట్లో కూర్చొని మనం మీ భూమిలో ఒకసారి కనుక వెబ్లో క్లిక్ చేసుకొని మన దాంట్లో మన సర్వే నెంబర్లో ఎవరున్నారు ఏంటి చూసిన పరిస్థితి కూడా రాను కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ప్రభుత్వాలు కూడా ఒక సులభమైన మార్గాన్ని తీసుకొచ్చి మనకు తీసుకోవడానికి చేయడానికి మనకి ఇందాక అమ్మాయి కూడా చెప్పింది సార్, ఏ సంవత్సరం మనం అడంగల్ కాపీ తీసుకోవాల్సిందే. కానీ ఎందుకంటే మన పక్క చేను కొలిచేయడం, కొన్ని మన చేలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు తెలియకుండా పోతున్నాయి కొన్ని. గత ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉదాహరణకి నాదే ఉంది అన్నమాట, దాదాపు 30 సెంట్లు కనపడదు, చేను అక్కడే ఉంది, కానీ అది మీరు ఎక్కితేనమ్మా సర్వే చేసి అంత చేసి అటువంటి ఏంటంటే అటువంటి చాలా ఉన్నాయి మన ఏరియాలో. ఆ గత ప్రభుత్వంలో చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని చోట్ల మన ఏమన్ ఏరియాలను కూడా ఎక్కువ ఉన్నాయి బాగా ల్యాండ్స్. దీంట్లో అడంగల్లో చూస్తుంటే ఒక దాంట్లో తగ్గుతుంది, పుస్తకాల్లో ఉంది, డాక్యుమెంట్లు అన్నింటిలో ఉంది, ల్యాండ్ కూడా ఉంది అక్కడే, కానీ రికార్డులు అడంగల్లో వచ్చినప్పుడు తగ్గుతుంది అన్నమాట. అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి కనుక రైతులు ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చూసుకుని సంవత్సరానికి ఒకసారి ఎవరిసారి చూసుకోవడం, అడంగలు తెప్పించుకోవడం, తేడా ఉందో చూసుకోవడం ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా పోద్ది. అటువంటి సమస్యలు కూడా సులభబద్ధం చేసేసి ఎమ్మటెమ్మటే ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంతగా చేస్తారు కనుక
అటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కతిమ విషయాలని లక్ష్మీ మాట్లాడేది ఇందాక అవుట్ చేయడం ఉపయోగించుకోవాలని ఉపయోగిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కలిసిన ఎంపీ ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున రెవెన్యూ డేని మనం జరుపుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా మనకి వరదలు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం చూసాం. ఆయన ఒక బస్సులో పడుకొని మన రాష్ట్రాన్ని ఏ విధంగా మన ప్రజలను ఏ విధంగా ఈ వ్యవస్థ నుంచి కాపాడాలని అనుకున్నప్పుడు అలాంటి తరుణంలో మన రెవెన్యూ వ్యవస్థ ప్రత్యక్షంగా మన మేడం గారిని చూసాం. మా మేడం గారు ఏమని వచ్చారు, అక్కడ ఉన్నటువంటి భేదాభికి అందరినీ బాగా కాలనీలో ఉన్నటువంటి అందరినీ పోగు చేసుకొచ్చి హై స్కూల్లో పెట్టారు. ఊళ్ళో ఎవరు దాతలు ఉన్నారు, ఎవరు చేస్తారు, వీళ్ళకి మనం వీళ్ళందరిని ఆదుకోవాలని చెప్పి ఆమె చేసినటువంటి కృషి మేము నిజంగా ఆ రోజు చూసాం. ఇలాంటి ఆఫీసర్లు కదా మనకు కావాల్సింది. రెవెన్యూ వ్యవస్థలో మిగతా వ్యవస్థలో అన్నింటిలో గల ఇలాంటి ఆఫీసర్లు మనకు ఉన్నట్టయితే మన వ్యవస్థలు ఎంతో బలీతం అవుతాయని ఆ రోజున మీ వీఆర్ఓలు కానివ్వండి, వీఆర్ఏలు కానివ్వండి, ఆ వరదలు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి సేవలు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో అన్నప్పుడు నేనున్నానని ముందుకు వచ్చినటువంటి వాడే మగాడు. ఇవాళ ఎవరైనా సరే వ్యవస్థని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వ్యవస్థే రెవెన్యూ వ్యవస్థ. మిగతా వ్యవస్థలు కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తే కాదని మనం అంటలేదు. రెవెన్యూ అనేది ముందుండి అందరిని నడిపించాల్సిన అవసరం ఉంది. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను కూటమి మహిళా నాయకులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, స్త్రీ శక్తి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. మండల పార్టీ కార్యాలయంలో శ్రీశక్తి మహిళలు కూటమి నాయకులు మహిళల ఆధ్వర్యంలో ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక ఆదర్శ మహిళగా, నిరంతర శ్రమజీవిగా ఎప్పుడూ కూడా వెన్నుండి మా అందరినీ కష్టకాలంలో కూడా బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ అలాగే హెరిటేజ్ సంస్థను స్థాపించి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నిరుపేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. తలేసిమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి బ్లడ్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి పేద ప్రజలకి వైద్యానికి ఆయన ఖర్చు అంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ కృషి చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి భోజనం కానీ మందులు కానీ అందిస్తూ కరోనా టైంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన మా భువనేశ్వరమ్మకి మరొకసారి దుగ్గిరాల మండల ప్రజల తరపున మహిళల తరపున ఆవిడకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దుగ్గిరాల మండలంలో పార్టీ ఆఫీసులో శ్రీశక్తి మహిళలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నాము. శ్రీశక్తి ఈరోజు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నారా భువనేశ్వరి గారి జన్మదిన సందర్భంగా దుగ్గిరాల మండలంలో టీడీపీ పార్టీ ఆఫీసులో మహిళలందరం శ్రీశక్తి మహిళలు అందరం కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించుకున్నాం. భువనేశ్వరి గారికి ఆవిడ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని నా దేవుని కోరుకుంటున్నాం. ఆవిడ ఆరోగ్యంగా ఉండి నూరేళ్ళు జీవించాలని మా అందరినీ వెనక ఉండి నడిపించాలని కోరుకుంటూ మరొకసారి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన దుగ్గిరాల మండలంలోని పార్టీ ఆఫీస్ నందు మహిళా నాయకులందరూ కూడాను శ్రీశక్తి సభ్యులందరూ కూడాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా ఈ రోజున భువనేశ్వరి గారు ఒక ముఖ్యమంత్రి గారి భారీగానే కాకుండా ప్రజల్లోకి ఏ విధంగా వెళుతున్నారో అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూ ఉంటే ఆమెకి ఈ పదవులు కానీ ఈ ఆడంబరాలు కానీ కొత్తేం కాదు. ఆమె పుట్టుకతోనే గొప్ప నాయకుడి ఇంట్లో ఒక కూతురుగా పుట్టి ఎటువంటి ఆడంబరాలకి భేషజాలకి పోకుండాను చక్కగా ప్రజాసేవలో ఈరోజు బయటకు వచ్చిన ప్రజాసేవలో ఎలా చేయాలి, ప్రజలకు ఎలా దగ్గరగా అందుబాటులో ఉండాలి అనే దాంతోనే ముందుకెళ్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఆవిడ
మనందరికీ చాలా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మహిళలందరి తరపున కూడా మరి ఒకసారి భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.